ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే సామెతను నిజం చేస్తూ ఎంఎంఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మక్కిన థామస్ పలు సేవా కార్యక్రమాలను విరివిగా నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం పాకల వద్ద గల కోటయ్య గారి పట్టపాలెం ఎలిమెంటరీ స్కూల్ నందు చిన్నారులకు నోట్బుక్స్, తినుబండారాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయవాది మేకల రామమూర్తి పాల్గొని ఎంఎంఆర్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రత్యేకంగా కొనియాడారు. మక్కిన థామస్ ఎంఎంఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక విధాలుగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అనేక పాఠశాలల్లో నిరుపేదలకు ఎన్నో వేల పుస్తకాలను పంచుతూ పలువురికి ఆదర్శంగా నిలిచారని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తులో ఎంఎంఆర్ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం కటకం వెంకటేశ్వరరావు, టీచర్స్ వి రామకృష్ణారెడ్డి, యు రవీంద్రారెడ్డి, ఎస్డి సుల్తాన్ బాషా, కె శ్రీధర్ బాబు, గ్రామ పెద్దలు సిహెచ్ బ్రహ్మయ్య, కె నరసింహం, కె జాలయ్య, పి రోసియా, కె చిట్టిబాబు, కె జక్రయ్య, పి నాగరాజు, వి తిరుపతి, బి చిన్నరాయుడు, పి చక్రపాణితో పాటు అధ్యాపకేతర బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. వేదిక మీద ఉన్న సార్లు, మా గురు సమానులైనటువంటి హైకోర్టు అడ్వకేట్ మేకల రామమూర్తి గారికి, మీ పట్టపాలెం కాపు గారికి, చక్రపాణి వాళ్ళ ఫాదర్ అయిన రోసయ్య గారికి, ఈ స్కూల్ ప్రిన్సిపాల్ గారికి, టీచర్స్కి ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడికి ఈ పట్టపాలెం మేము రావాలి అంటే చాలా దూరం. మాకు ఇక్కడ ఈ విధంగా ఉన్నారు స్టూడెంట్స్, ఈ విధంగా పంచడానికి, నోట్స్లు పంచడానికి మాకెవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. మాకేంటంటే ఒంగోలులో చక్రపాణి ఏం చేస్తాడంటే ఈ దివ్యాంగులకు అందరికీ హెల్ప్ చేస్తుంటాడు. ప్రతి ఒక్కరికి సార్ వాళ్ళకి ఈ కావాలి, వీళ్ళకి ఈ కావాలి అని చెప్పేసి చక్రపాణి నాకు ఒంగోలు దాదాపు ఒక 1000-2000 మందికి నా చేతి నుంచి అన్నీ బహుకరింపించాడు. తర్వాత మేము ఇట్లా నోట్సులు పంచుతున్నామని తెలిసి సార్ మా ఊరు రావాలన్నారు. మీ ఊరు ఎక్కడ దూరం అదంటే లేదు సార్, మీరు ఎట్టి పరిస్థితుల్లో మా ఊరు వచ్చి మా స్కూల్ కూడా నోట్సులు పంచాలని చెప్పి పట్టుబట్టి ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చాడు. మేము ఈరోజు ఇక్కడ నోట్సులు ఇస్తున్నామంటే మీరందరూ బాగా చదువుకొని రాబో రోజుల్లో మంచిగా ఉద్యోగాలు సంపాదించాలి. ఇక్కడ ఈ పల్లెటూరులోనే ఇక్కడ ఇలాగే కాకుండా మేము ఇప్పుడు ఈరోజు ఏ విధంగా అయితే చేస్తున్నామో అదేవిధంగా మీరు కూడా పేద విద్యార్థులను చదివించడము, లేని వారికి తిండి పెట్టడము, మీరు బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించి ఉన్నత స్థాయికి వెళ్తే ఆ పనులన్నీ చేయగలరు. మీరు ఆ విధంగా అందరూ చదువుకొని ముందుకు వస్తారని చెప్పి నమ్మి ఇక్కడ దాకా వచ్చాము. ఈరోజు మా యొక్క ఎంఎంఆర్ ఫౌండేషన్ ద్వారా నేను ఈ నోట్బుక్లన్నీ మీకు పంపిణీ కార్యక్రమం చేయడానికి రామమూర్తి సార్ని తీసుకొని వచ్చాము. సార్ చేతుల మీదుగా ఈరోజు ఈ నోట్స్లన్నీ మీకు పంపిణీ జరుగుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్కి, మీ యొక్క టీచర్స్కి అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నాను.
కోటయ్య గారి పట్టపాలెం గ్రామానికి రావడానికి నాకు ఎంతో అవకాశం ఇచ్చిన మా థామస్ గారికి ముఖ్యంగా, ఎందుకంటే ఈ గ్రామం చాలా, నేను పాకల వరకే తెలిసింది నాకు. ఈ గ్రామం ఇది చాలా మూలలో ఉందని చెప్పి సముద్రం దగ్గర చెప్పడం జరిగింది. ఈ గ్రామంలో కూడా కొన్ని కట్టుబాట్లకు లోబడి ఇక్కడ విద్యా వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ నిలబడుతూ జరుగుతున్న న్యాయాన్ని చూస్తానికి వచ్చాను. ముఖ్యంగా మీరందరూ కూడాను చిన్న వయసు కాబట్టి, మీరు ఆడుకునే వయసు కాబట్టి మీకు మేమేం చెప్పినా అర్థం కాదు. ఎక్కువగా ఆడుకోండి, బాగా చదువుకోండి. ఎందుకంటే ఈ వయసులో మీకేమీ తెలియదు. మిమ్మల్ని ఒక ట్రాక్లో పెట్టాలంటే గురువులే, ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళ యొక్క వృత్తిపరంగా కానీ లేకపోతే వాళ్ళ ఆర్థిక విధానంలో వాళ్ళకున్న లోపాలు కానీ ఏదన్నా కానీ అంతా కూడా స్కూల్కే వదిలేసేస్తారు. కాబట్టి మీకు తల్లి తండ్రి తర్వాత గురువు గారే, వాళ్ళు మిమ్మల్ని ఎంత ట్రాక్లో పెడితే అంత గొప్పవాళ్ళు అవుతారు. కాబట్టి గురువు గారిని ఎక్కువగా గౌరవిస్తూ వాళ్ళ యొక్క మాటలను మీరు తీసుకొని గొప్పవాడు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి అన్నిటికి కూడా మన గ్రామస్తుడైనటువంటి రోషి గారి కుమారుడు చక్రపాణి గారు దాని మీద బాధ్యతగా తీసుకొని మా పిల్లలందరూ పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకు సహాయం చేస్తే వాళ్ళు భవిష్యత్తులో బాగా చదువుకొని మంచి పేరు తెస్తారనే ఉద్దేశంతో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మన వేదిక మీద ఉన్నటువంటి లాయర్ గారికి, అలాగే ఎంఎంఎం ఫౌండేషన్ వారికి, థామస్ గారికి, అలాగే కాపులకు, గ్రామ పెద్దలకు, మిగతా వాళ్ళందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నా తోటి ఉపాధ్యాయులకు, మిగతా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే వాళ్ళకు ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి డబ్బులు ఎక్కువ రాలేదు ఇక్కడ దాకా. పేదవాళ్ళు చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు మిమ్మల్ని చక్రపాణి గారు అడిగారు, ఏమని, మీరేమవుతారు, డాక్టర్ అవుతారా, లాయర్ అవుతారా, ఇంజనీర్ అవుతారా అని. అంటే మీ అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇట్లాంటి పేద పిల్లలకు మనం కానీ ఏదైనా సహాయం చేస్తే భవిష్యత్తులో మన పిల్లల్ని బాగా చదువుకొని పైకి వస్తే వాళ్ళకి ఒక మంచి పేరు ఉంటుంది. ఎంఎం ఫౌండేషన్ వాళ్ళు ఈ విధంగా సరఫరా చేశారు అని మీకు కూడా గుర్తింపు ఉంటుంది అన్నమాట. అందరికీ నమస్కారం. పిల్లలందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మనం చదువుకోవడానికి మనకి సహాయార్థంగా నోట్ పుస్తకాలు మనకు ఉచితంగా ఇవ్వడానికి ఎంఎంఆర్ ఫౌండేషన్ నుంచి మనకి థామస్ గారు, అదేవిధంగా ఒంగోలులో అడ్వకేటు లాయర్ గారు, మన గౌరవ హెచ్ఎం మాస్టర్ గారు, మన కాపు గారు, వీళ్ళందరి చేతుల మీదుగా మీరు చదువుకోవడానికి పుస్తకాలు ఉచితంగా ఎన్ని కావాలో అన్ని ఫ్రీగా మీకు ఉచితంగా ఇచ్చి మీ చదువుల కోసం ప్రోత్సహిస్తూ మన గ్రామానికి చాలా దూరం నుంచి వచ్చి మనకి సహాయం చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా సార్ వాళ్ళకి ఒకసారి చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాం.